ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో తేల్చుకుందాం, నీ సత్తాను నా సత్తాను అని చెప్పి సవాల్ చేశారు. ఎస్, మనతో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి సీనియర్ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. మాట్లాడడం ఆయనతో పాటుగా. చరణ్ కౌశిక్ గారు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు అటు స్త్రీలింగం ఉంటుంది, పుల్లింగం ఉంటుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ లింగాలు అంటూ కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు, ఏం చెప్తారు? మొదటగా కేసీఆర్ గద్వాలకు వెళ్లే ముందు, ఈ మాటలు మాట్లాడక ముందు కేసీఆర్ గారిని వెళ్ళి అడగాల్సి ఉండే, నువ్వు స్త్రీలింగమా పురుషలింగమా, మరి ఎందుకు అన్నాడు రాజీనామా చేయలేదు, ఎందుకు మీరు ఈ విధంగా చేశారని చెప్పేసి కేసీఆర్ గారు ప్రశ్నించిన తర్వాత గద్వాల పోయి కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యే గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించేవాళ్ళు. చేసిన తప్పులన్నీ మీరే, ఒకటి కాదు రెండు కాదు. గతంలో కేసీఆర్ 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు కాబట్టి మీరు అంటున్న మాట కేటీఆర్ వెళ్ళి ఫస్ట్ కేసీఆర్ ని క్వశ్చన్ చేసినాక మళ్ళీ మమ్మల్ని అడిగితే బాగుంటుంది అంటున్నారా, అంతేనా? అంతే కదా, మీరు చేసిన ఆనాడు తప్పు, మీరు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ప్రయాణం పాల్పడరు, మీరు తప్పు చేసిన క్షమాపణ చెప్పండి తెలంగాణ సమాజానికి అని చెప్పి తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి తెలంగాణ సమాజం హర్షించేవాళ్ళు. ఎందుకంటే క్రీస్తు శకం క్రీస్తు ముఖం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ మీరు ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రం పరిపాలించిన 63 ఎమ్మెల్యేలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 7 మంది, టీడీపీ నుంచి 12 మంది, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి 1, వైఎస్ఆర్సీ నుంచి 3, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ 1 ఎంపీ, టీడీపీ 1 ఎంపీ, వైఎస్ఆర్సీ నుంచి 1 ఎంపీ జాయిన్ చేసుకొని తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, టీడీపీ నుంచి 2 ఎమ్మెల్యేస్ మొత్తం కలిసి 58 మందిని జాయిన్ చేసుకొని దయ్యాలు వేదాలు వల్లించినట్టు 100 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలో పోయినట్టు కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి తెలంగాణ సమాజం హర్షించారు. కాంగ్రెస్ పార్టీని అనే ముందు మీరు ముదిగాలకు తెలంగాణ సమాజానికి మీ అయ్యతోటి క్షమాపణ చెప్పిస్తే తెలంగాణ సమాజం హర్షించాడు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు కేటీఆర్ గారు. మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ 3rd పోయింది. రేపు జూబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది కదా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 17 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 1 ఎంపీ స్థానం కూడా గెలవలేదు. 7 స్థానాల్లో డిపాయిడ్ పోయి 2 మాత్రమే సెకండ్ వచ్చిన పరిస్థితి. 37% ఉన్న ఓటు బ్యాంకు 17% పరిమితమైంది. మీరు లిక్కర్ స్కామ్ కావచ్చు, కాళేశ్వరం అవినీతి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా సమాధానం చెప్పండి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారా లేరా? వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా, అసలు ఎమ్మెల్యేనా కాదా? దయచేసి కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 23 సంవత్సరాల పార్టీ మీద ఇంత రాజకీయం చేస్తే మీలాంటి వాళ్ళు ఎంతమంది చూసుంటాం? ఎప్పుడు ఎలక్షన్ పోవాలి, ఎప్పుడు ఏ విధంగా వ్యవహరించారు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఓడగొట్టి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని అడుగుతున్నా, 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీ? మేము చెప్తా ఉన్నాం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే, కాకపోతే రాజ్యాంగం అందరికి ఒకే విధంగా ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వం ఒప్పుకుంది. చరణ్ గారు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలేనా? సార్ దయచేసి అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అన్నాడు రాజకీయం చేసారు, మాది పత్తు రాజకీయ పార్టీ, మాది కూడా స్వచ్ఛంద సంస్థ కాదు కదా. మాకు రాజకీయం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు వాళ్ళు, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అని చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు? మనోజ్ గారు 5 సంవత్సరాల కాలం పాటు ఉండాల్సిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం మీరు చేసినప్పుడు మీరేమో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ప్రయాణంలో పాల్పడవచ్చు, మీరు మాత్రం 10 సంవత్సరాల కాలం పాటు అధికారులు ఉండొచ్చు, 90 మంది ఎంపీలు గెలిచినప్పుడు కూడా 14 మంది జాయిన్ చేసుకోవచ్చు. కానీ 64 ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం మీరు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంటుందా? అదే కాక కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం పాటు ఉండాలి అని చెప్పి స్వచ్ఛందంగా 10 మంది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు. ఆ మద్దతు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. రేపు జూబ్లీ సెలక్షన్ రాబోతా ఉన్నాయి. పార్టీలో చేరిరా, మద్దతు ఇచ్చిరా, పార్టీలో చేరిరా, కండువాలు కప్పుకొని పార్టీలో చేరిరా, మద్దతు ఇచ్చిరా? దయచేసి కాంగ్రెస్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, పాపం ప్రజలకు అర్థం కావడం లేదు. నేనే మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళ పాపం ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకనే చెప్పండి. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు మేము ఈ పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికి తప్పేమున్నది? రాజ్యాంగ పరంగా ఏమైనా జరిగితే ఎదుర్కోండి, న్యాయస్థానంలో చెప్పి ఎదుర్కోండి. ఇక్కడ స్పీకర్ గారు ఎమ్మెల్యేల మధ్య అది సంబంధించిన వ్యవహారము. స్పీకర్ గారు ఏదైతే నోటీసులు ఎమ్మెల్యే గారు దాని సమాధానం చెప్తా ఉన్నారు. ఈ ఇష్యూ అంతా స్పీకర్ గారికి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పత్తు రాజకీయ పార్టీ, రేవంత్ రెడ్డి గారు రాజకీయం చేశారు తెలంగాణ రాష్ట్రంలో. జూబ్లీ సెలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చేసిన రాజకీయం చెప్పుకోవాలి కదా, చేసిన రాజకీయం చెప్పుకోకుండా మొహమాట పడితేనే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చాలా మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకా కాంగ్రెస్ పార్టీ రాబోతాం తినబోతూ రుచి అన్నట్టు
కేటీఆర్ గారు ముందుంది ముసుళ్ళ పండగ, ఏదో ఇల్లరికంగా పండగ అన్నట్టు మీరు చేసిన పాపాలని మీరే చేసి, చేసిన తప్పులని మీరే చేసి, కలకుంట్ల ఖైదీ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవినీతిలో కూరుకోపోయి ఫోన్ ట్యాపింగ్ పాల్పడి గొర్రెల స్కామ్ లో ఏసీబీ విచారణ జరుగుతా ఉంది. మీరు కార్ రేసింగ్ వ్యవహారంలో అవినీతి పాల్పడరు, కాళేశ్వరంలో కమిషన్ లో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడి చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. లాస్ట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సంతోష్ రావు గారు అవినీతి పాల్పడి ఇసుక దందా చేసింది. మీరు అన్ని రకాల దందాలు చేసి తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మీరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయమే చేస్తారు. జూబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ఎలక్షన్ గురించి మీకు ఆల్ ద బెస్ట్ కాంగ్రెస్ పార్టీగా. బట్ నా క్వశ్చన్ కి ఇంకా సూట్ సమాధానం రాలేదు. మీరు రాజకీయమే చేస్తారు, 125 ఏళ్ల చరిత్ర గల పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా రాజకీయంగా తన ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. మరి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలో కండువాలు కప్పుకున్నాక వాళ్ళు మళ్ళీ పోయి మేము బీఆర్ఎస్ లో ఉండమనంటే మీరేమో కాంగ్రెస్ కు మద్దతు అంటున్నారు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉండమంటారు. వాళ్ళ సమాధానం అంతా అదే కదా. 8 మంది ఎమ్మెల్యేలు అంతా బీఆర్ఎస్ ఉండమని చెప్పి సమాధానం చెప్పిరట. చేరినోళ్ళని చెప్పుకోలేకపోతున్నారు కదా. ఇంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారా? ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉందా కాంగ్రెస్ పార్టీ? మేమేం దయనీయ పరిస్థితి లేము, బీఆర్ఎస్ పార్టీ దయనీయ పరిస్థితి ఉన్నది. మీరు ఏ పార్టీలో ఉన్నారు? మొహమాట పడుతున్నారా? మీరు ఏ పార్టీలో ఉన్నారు? దయచేసి అర్థం చేసుకోవాల్సింది చరణ్ గారు, మీరు నవ్వుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నారు? తినండి. హలో, మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారు? తినండి సార్. స్పీకర్ గారి నిర్ణయానికి వాళ్ళు ఆన్సర్ ఇస్తా ఉన్నారు. చరణ్ గారు, రోజు చూస్తూనే ఉన్నాము. నా క్వశ్చన్ ఒకటే, మీరు ఏ పార్టీలో ఉన్నారు? మీరు ఏ పార్టీలో ఉన్నారు? కాదు బీఆర్ఎస్ పార్టీ లేరని కేటీఆర్ గారు అంటా ఉన్నారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయరు? కలపుల్ల ఖైదీ గారిని సస్పెండ్ చేసిగా మీ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు కూడా సస్పెండ్ చేసి దమ్ముంటే ఎందుకు కూర్చుకుంటావు? మరి వాళ్ళు ఉండరని అంటున్నారు. మా పార్టీలో లేని స్టేట్మెంట్ మరి ఎవరో ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు డిస్క్వాలిఫై గారు కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదా? అంటే రాజకీయం మీది చేస్తే మేము రాజకీయం చేయమా? మాది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా, మేము రాజకీయం చేస్తాం కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అట్లా 10 మంది ఎమ్మెల్యేలు అడిగితే వాళ్ళు ఏం చెప్తలేరు. గూడెం మహిపాల్ రెడ్డిని అడిగినా, తెల్లం వెంకట్రావు అడిగినా, కాళ యాదవ్, మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తలేరు, మౌనం ఉండిపోతున్నారు వాళ్ళు. స్పీకర్ గారికి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారము, వారికి స్వేచ్ఛ ఉన్న వారు ఏం చెప్పాలి? మీరు వాళ్ళ స్పీకర్ గారికి ప్రజాస్వామ్యం ఎట్లయితది? ప్రజాస్వామ్యంలో వారికి ఒక హక్కు ఉన్నది, నైతికత ఉన్నది. మన ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో విప్పు జారీ చేయలేదు. ఎందుకు జారీ చేయలేదు? ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో విప్ అనేది వర్తించి సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిగింది. ఎందుకు? వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తారు కదా, వాళ్ళ స్వేచ్ఛ దాని ప్రకారం మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. వాళ్ళు చెప్తాం లేరని వీళ్ళంటారు. లేనప్పుడు సస్పెండ్ చేయొచ్చు కదా. కలవకుండా కేటీఆర్ గారు ఎందుకు సస్పెండ్ చేస్తలేదు? నువ్వు మగాడివే అయితే దమ్ముంటే ఉప ఎన్నికలకు రా, ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, చూసుకుందాం నీ సత్తా ఏందో నా సత్తా ఏంది, 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి సమాధానం వస్తుంది అంటే. ఇంత గట్టిగా బలంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకున్న ధైర్యం ఏంటి? అంటే డెఫినెట్ గా మీరు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన భావనలో ఉన్నారా? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మగాడు కాబట్టే బీఆర్ఎస్ పై 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 2014 11 మంది, 19లో 9 మంది. ఈ రోజు గుండు 0. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి. 23 సంవత్సరాల చరిత్రకు ఫుల్ స్టాప్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. రేపు జూబ్లీ ఎలక్షన్ లో తెలుసుకోబోతా ఉన్నాం. కంట్రోలింగ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మీ సిట్టింగ్ స్థానాలు కోల్పోయారు. సికింద్రాబాద్ లో మీరు పార్లమెంట్ లో 3rd, మల్కాయి పార్లమెంట్ లో 3rd, చేవేల్లో 3rd, రాష్ట్రంలో 7 సార్లు డివైడ్ పోటీది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా జూబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తేలబోతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా. జూబ్లీ ఎలక్షన్ తర్వాత ఆ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయ పరమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతా ఉంది. ఆఫ్టర్ జూబ్లీ ఎలక్షన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ముఖ చిత్ర రాజకీయమే మారబోతా ఉంది. కాబట్టి కేటీఆర్ గారు ఏంటంటే కాళేశ్వరం విషయం డైవర్ట్ చేసే ప్రయత్నం, కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నకు సమాధానం చెప్పలేక తెలంగాణ సమాజం పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి చాలా మంది వస్తున్నారంటే కవిత వస్తున్నారా? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఒక్కరే ఉన్నారు. ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నా, ఆమె ఎమ్మెల్సీ కదా, ఆమె ఎమ్మెల్సీ సంబంధించి రాజీనామా చేసింది, ఆమోదించుకోవట్లేదు. మరి ఎమ్మటే తెల్లారే చేపించుకున్న కౌన్సిల్ చైర్మన్ కలుస్తున్నా చెప్పి అడావుడి చేసింది. కల్వకుంట్ల కుటుంబంలో కళాలు మళ్ళీ కలిసే విధంగా కనపడతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సమాజంతో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోసుకున్నారు, ఆగమాగం చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఆ పతనం అనేది ఈ జూబ్లీ ఎలక్షన్ ద్వారా ఇంకా కాబోతా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు గాంభీరానికి పోయే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా తిప్పికోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. అవసరం ఉంటే ఆ 10 మందికి సంబంధించి భవిష్యత్తులో ఎలక్షన్ పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం రాజకీయ పరమైన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఖచ్చితంగా. ఓకే, 10 మంది ఎమ్మెల్యే అవసరం, మళ్ళీ ఎన్నికలకు పోతారా?
చెప్పలేం, రాజకీయం ఇది. రేపు జూబ్లీ సెలక్షన్ తర్వాత ఏదైనా జరగవచ్చు. లేదు రైట్ BRS రైట్ పార్టీలో కూడా ఇంకా చూద్దాం మరి. మంది నిజంగా పోటీ నిజంగా వచ్చి పరిస్థితి ఒక వస్తే వ్యక్తి నిజంగా పరిస్థితి వస్తే మేము ఒక పోల్ కండక్ట్ చేసినాం ఇక్కడ. ఈ 10 మంది ఇక్కడ ఎన్నికల్లోకి పోతే దయచేసి మీరు ఏ మేము పార్టీకి రాజకీయ సపోర్ట్ పార్టీ, చేస్తారంటే మీ పత్తు రాజకీయం 80% మంది కుటుంబం బీఆర్ఎస్ ఉంటే కంటున్నారు. రేవంత్ రెడ్డి గారు నీకున్నాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ రేవంత్ రెడ్డి గారు గారు కాబట్టి మీరు 10 చోట్ల ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే మేము దాని విషయం పైన ఒక పోల్ కండక్ట్ చేసినాం ఇక్కడ. 10 నిమిషాల్లో సుమారుగా వాళ్ళు పోలింగ్ లో పాల్గొన్న వారంతా కూడా 80% మంది బీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతున్నారు. 10 మంది చోట ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా అని అంటే 80% మంది గెలుస్తూ అంటున్నారు. ఎక్కడ వస్తుంది సార్? ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్. కల్వకుంట్ల గారు చెప్పారు 23 యూట్యూబ్ ఛానల్ రామన్న చూస్తాడు, శాటిలైట్ ఛానల్